హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం జనరల్‌గా ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రెండ్‌తో పాటు ట్రేడ్ చేస్తూ ఉంటే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. అదే ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా ట్రేడ్ చేసాము అంటే ఆబ్వియస్‌గా నష్టంలో ఉంటాం. సో, ట్రెండ్‌తో పాటు వాల్యూమ్‌ని కూడా కలిపితే ఇంకా మార్కెట్ చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. సో, అందుకని ఎప్పుడైనా మనం ఏదైనా ఇండికేటర్స్ వాడుతున్నా, లేకపోతే ఏదైనా టెక్నిక్ వాడుతున్నా, స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నా, దాంట్లో ట్రెండ్‌తో పాటు వాల్యూమ్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు అలాంటి ఇండికేటర్ మనకి వాల్యూమ్‌ని ట్రెండ్‌తో కలిపి యూజ్ చేసే ఇండికేటర్ గురించి మనం నేర్చుకుందాం. సో, అదే కేలింజర్ ఆసిలేటర్. సో, ఇది ఈ ఆసిలేటర్ ఒక మనీ ఫ్లో అనేది ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో ఎలా అవుతుంది? వాల్యూమ్స్ పెరుగుతున్న దాన్ని బట్టి, లేకపోతే తగ్గుతున్న దాన్ని బట్టి ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదా? అని మనకి అర్థమయ్యే విధంగా ఆసిలేటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఆసిలేటర్‌ని యూజువల్‌గా ట్రేడర్స్ ప్రైస్ యాక్షన్‌తో పాటు జనరల్‌గా ప్రైస్ ఛానెల్స్‌లో లేకపోతే ట్రయాంగిల్స్‌లో ఇట్లాంటి వాటిల్లో కూడా యాడ్ చేసి బ్రేకౌట్స్ వచ్చే దగ్గర కన్ఫర్మేషన్ లాగా చూసుకుంటూ ఉంటారు. సో, ఈ ఆసిలేటర్ అనేది యూజువల్‌గా ఈ ఫార్ములా ద్వారా డిఫైన్ అయ్యి మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎలా ఫార్ములా వచ్చింది అనేది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు గానీ, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ కేలింజర్ ఆసిలేటర్‌లో మనకి 2 లైన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి సిగ్నల్ లైన్ అండ్ సెకండ్‌దొచ్చేసి కేలింజర్ ఆసిలేటర్. ఎప్పుడైతే కేలింజర్ ఆసిలేటర్ అనేది సిగ్నల్ లైన్‌ని దాటి పైకి వెళ్తుందో, అలాంటప్పుడు మనకి బుల్లిష్ మొమెంటమ్ ఉంటది అని అనుకోవచ్చు. లేదు ఒకవేళ కేలింజర్ ఆసిలేటర్ అనేది సిగ్నల్ లైన్ కిందకొస్తుంటే, అలాంటప్పుడు బెరిష్ మొమెంటమ్ ఉంటుంది అని అనుకోవచ్చు. సో, ఒక రకంగా ఇది ఎంఏసీడీ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఎంఏసీడీలో కేవలం ప్రైస్‌ని మాత్రం పట్టించుకుంటూ ఉంటాము. బట్ ఇది ఎంఏసీడీ లాంటిది కాదు. ఇక్కడ మనం ట్రెండ్ ప్లస్ వాల్యూమ్ రెండిటిని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి జనరల్‌గా మనకి ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? లేకపోతే రివర్స్ అవుతుందా? అన్న సిగ్నల్ అనేది ఇది కొంచెం అప్రోప్రియేట్‌గా ఇవ్వగలుగుతుంది. అయితే యాస్ పర్ ఇన్వెస్టోపీడియా మనకి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంటే, స్టాక్ బుల్లిష్ మొమెంటంలో ఉన్నట్టు. సో, లాంగ్ టర్మ్‌లో స్టాక్ బుల్లిష్ మొమెంటంలో ఉండాలి అంటే, లాంగ్ మూవింగ్ యావరేజెస్ పైన ఉండాలి. సో, అందుకోసమని 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన గనక ట్రేడ్ అవుతుంటే, లాంగ్ టర్మ్‌లో బుల్లిష్‌లో ఉంది. దీన్ని మనం షార్ట్ టర్మ్‌లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మరి షార్ట్ టర్మ్‌లో ఎప్పుడు ట్రేడ్ చేస్తాము అనంటే, ఎప్పుడైతే కేలింజర్ ఆసిలేటర్ అనేది సిగ్నల్ లైన్‌ని క్రాస్ చేస్తుందో, పైకి క్రాస్ చేస్తుందో, అలాంటప్పుడు మనం బై సిగ్నల్ అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ కేలింజర్ సిగ్నల్ ఏదైతే ఉందో అది 0 కంటే పైనుండాలి. సో, సిగ్నల్ 0 కంటే పైన ఉంటూ ఎప్పుడైతే కేలింజర్ ఆసిలేటర్ అనేది సిగ్నల్ లైన్‌ని క్రాస్ చేస్తుందో, అలాంటప్పుడు దాన్ని బుల్లిష్ మొమెంటంలో ట్రేడ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేశాను. ఒకసారి దాని బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ గనక నేను మీకు చూపిస్తే, సో, నేను ఇక్కడ కొన్ని స్టాక్స్ తీసుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండియా బ్యాంక్, ఐసీఐసీఐ, ఇన్ఫీ, టీసీఎస్. సో, రకరకాల సెక్టార్స్ ఉన్నాయి కదా ఇందులో. సో, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్టాక్స్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే, నాకు పొజిషనల్ బేస్డ్ ట్రేడ్స్ నేను చూసుకున్నప్పుడు 19 ట్రేడ్స్ జరిగితే 9 విన్స్ అండ్ 10 లాసెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా మాత్రం నేను ప్రాఫిటబుల్‌గా ఉన్నాను. చాలా వరకు అన్ని స్టాక్స్‌లో కూడా మోర్ దెన్ 10% ఆర్ 20%, 30% రిటర్న్స్ కూడా వచ్చాయి. కేవలం 2 స్టాక్స్‌లో మాత్రమే మనకి నెగెటివ్ రిటర్న్స్ వచ్చాయి. అవి సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో వచ్చింది. సో, దీనికి సంబంధించిన స్ట్రాటజీని నేను ఎలా క్రియేట్ చేశాను అండ్ దీన్ని మనం ప్రాపర్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో, దానికంటే ముందుగా అసలు కేలింజర్ ఆసిలేటర్‌ని మనం ఎలా ప్లేస్ చేయొచ్చు అని చూడడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్టాక్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి జీరోదాలో నేను ఒకవేళ ఇక్కడ సెర్చ్ చేశాను అని అనుకోండి. కేలింజర్ వాల్యూమ్ ఆసిలేటర్ అనేది గనక సెర్చ్ చేస్తే నాకిక్కడ 2 లైన్స్ వస్తున్నాయి. సో, ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి కేలింజర్ సిగ్నల్ అండ్ కేలింజర్ ఆసిలేటర్ వచ్చేసి బ్లాక్ కలర్ లైన్. సో, ఎప్పుడైతే నాకు బ్లాక్ కలర్ లైన్ రెడ్ లైన్‌ని పైకి క్రాస్ చేస్తుందో, అలాంటప్పుడు ఇక్కడ బైక్ సిగ్నల్ జనరేట్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ ఈ సిగ్నల్ గూడా మనకి పైనుండాలి. సో, ఇక్కడ గనక నేను చూసుకుంటే స్టాక్ చూడండి. సిగ్నల్ నాకు ఇలా స్లోగా పైకి ఇక్కడొచ్చింది. సో, ఎప్పుడైతే నాకు 0 పైకి సో, ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో అది 0 కదా! సో, 0 పైకి ఈ ప్లేస్‌లో వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ దీని క్రాస్ ఓవర్ గూడా అంటే కేలింజర్ ఆసిలేటర్ గూడా సిగ్నల్ ఇక్కడే క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో, స్టాక్‌కి ఈ ఎస్‌బీఐ స్టాక్‌కి బై సిగ్నల్ ఎక్కడ జనరేట్ అయిందంటే ఇక్కడ జనరేట్ అయింది. సో, ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత స్టాక్ కంటిన్యూయస్‌గా పైకెళ్తూనే ఉంది. అంతకు ముందంతా స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంటూ లేదా కన్సాలిడేట్ అవుతూ ఉన్నది. ఇక్కడ నాకు ప్రాపర్ సిగ్నల్ జనరేట్ అయ్యి ఒకేసారి షార్ప్ అప్ మూవ్‌మెంట్ వచ్చింది.
సో, అందుకే ఇక్కడ ట్రెండ్ ప్లస్ వాల్యూమ్‌ని 2 కన్సిడర్ చేసుకుంటూ మనకి ప్రాపర్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టే, ఈ కేలింజర్ ఆసిలేటర్ అనేది మనకి ట్రేడింగ్ వైస్‌గా మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు రకరకాల టైమ్ ఫ్రేమ్స్‌లో టెస్ట్ చేశాను. కానీ ఇది పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్‌కి మాత్రమే చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంది. ఇంట్రాడే బేస్డ్ ట్రేడింగ్‌కి దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. అయితే యాస్ పర్ ఇన్వెస్టోపీడియా ఇలాంటి స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళ సజెషన్ ఏంటి అంటే, స్టడీస్‌లో మనం మూవింగ్ యావరేజెస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఆ మూవింగ్ యావరేజెస్‌లో 100 సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని మనం యూజ్ చేసుకోవడం బెటర్. సో, ఇక్కడ నేను 100 మూవింగ్ యావరేజ్‌ని యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే 100 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో అలాంటప్పుడు మాత్రమే ఈ స్టాక్‌లో ట్రేడ్ చేయాలి. అండ్ ఇందాక నేను ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూపించినప్పుడు ఇంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందంటే మార్కెట్ ఇప్పటిదాకా బుల్ ట్రెండ్‌లో ఉంది. అందుకోసమనే మనకి ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ స్ట్రాటజీ మనకి బుల్ ట్రెండ్‌లో ఉన్నప్పుడే సిగ్నల్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. కానీ మనకి మార్కెట్ బుల్ ట్రెండ్‌లో ఉందా? బేర్ ట్రెండ్‌లో ఉందా? అని ఎప్పుడు కూడా డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆ డౌట్ ఉండకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ చేస్తుంటే మనకి బుల్ ట్రెండ్‌లో ఉన్నట్టు, కింద ట్రేడ్ చేస్తుంటే బేర్ ట్రెండ్‌లో ఉన్నట్టు. ఒకవేళ పైన ట్రేడ్ చేస్తుంటే మనకి సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. కింద ట్రేడ్ చేస్తుంటే సిగ్నల్స్ అసలు జనరేటే కావు. సో, మనకి లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. సో, ఇప్పుడు ఈ స్ట్రాటజీని నేను ఎలా క్రియేట్ చేశాను అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. సో, దీనికోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్‌ఫార్మ్ వాడుతున్నాను. సో, ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌లో గనక మనం బ్యాక్ టెస్టింగ్ గాని, లేకపోతే లైవ్‌లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మనకు ఖచ్చితంగా జీరోదా గాని, లేకపోతే ఏంజెల్ బ్రోకింగ్ అకౌంట్ కానీ ఉండాలి. సో, ఈ అకౌంట్ మనకి ఉన్న తర్వాత నేనిప్పుడు ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. దాన్ని మనం స్కానర్ లాగా కూడా యూజ్ చేసుకొని లైవ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను. నేను స్ట్రాటజీస్‌లో క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. నేనిక్కడ కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో, నేనిక్కడ చెప్పాను గదా! నేనిక్కడ 1 డే టైమ్ ఫ్రేమే యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్‌లోనే ఆ కేలింజర్ ఆసిలేటర్ అనేది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతుంది ఆ ఆసిలేటర్. సో, క్వాంటిటీ నేనొక 100 క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఏ స్టాక్ అయినా 100 క్వాంటిటీ ట్రేడ్ చేయాలి అని జెప్పి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిందాక ఇన్వెస్టోపీడియాలో చదివినట్టు ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉందో అలాంటప్పుడే ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నా. అంటే ట్రెండ్‌ని కొంచెం ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయాలని అనుకుంటున్నాను. సో, దానికోసం స్టాక్ యొక్క క్లోజ్ హైయర్ దెన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉండాలి అని అనుకుంటున్నాను. ఎంత సింపుల్ మూవింగ్ యావరేజ్ నేనిందాక రాసి కూడా చూపించాను. 100 సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. సో, ఇలా గనక ఉంది అంటే స్టాక్ ప్రస్తుతానికి లాంగ్ టర్మ్‌లో మనకి అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు. మరి షార్ట్ టర్మ్‌లో ఒక ట్రేడ్ సిగ్నల్ జనరేట్ అవ్వాలి. సో, షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ సిగ్నల్ జనరేట్ అవ్వాలి అంటే నేనిక్కడ కండిషన్ ఏం రాస్తున్నాను అంటే కేలింజర్ వాల్యూమ్ ఆసిలేటర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి మనకు స్క్రోల్ చేసుకుంటే కింద టైప్‌లో కేలింజర్ ఆసిలేటర్ ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది, హిస్టోగ్రామ్ ఉంటుంది. మనం ఓన్లీ కేలింజర్ ఆసిలేటర్ అండ్ సిగ్నల్ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ నాకు కేలింజర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కేలింజర్ అనేది నాకు బై సిగ్నల్ జనరేట్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్‌గా సిగ్నల్ కంటే పైన ఉండాలి. సో, దీనికోసమని నేనిక్కడ హైయర్ దెన్ రాసుకుంటూ సో, ఇక్కడ మళ్ళీ కేలింజర్ సిగ్నల్ తీసుకుంటా అనమాట. సో, కేలింజర్ వాల్యూమ్ ఆసిలేటర్‌లో టైప్‌లోకి వెళ్ళి సిగ్నల్ తీసుకుంటాను. తీసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత యాడ్ అనదర్ కండిషన్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా పాజిటివ్‌గా ఉండాలి. లేకపోతే క్లియర్‌గా బైలో ఉండాలి అని ఉండడం కోసం సూపర్ ట్రెండ్ అనేది యూజ్ చేసుకుంటాను. సో, సూపర్ ట్రెండ్ అనేది చాలా బాగా మనకి సింపుల్ టూల్ బాగా మార్కెట్‌లో మనకి వర్కౌట్ అయ్యే టూల్. సో, అందుకోసమని క్లోజ్ నేను సెలెక్ట్ చేసుకొని, ఇది ఎప్పుడైతే నాకు క్రాసెస్ అబోవ్ సూపర్ ట్రెండ్ అవుతుందో, అలాంటప్పుడు నాకు ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది అండ్ సూపర్ ట్రెండ్ పైన గూడా క్లోజ్ అవుతుంది గాబట్టి, అలాంటప్పుడు సింపుల్‌గా బై కండిషన్ వచ్చేస్తుంది అని జెప్పి సూపర్ ట్రెండ్ తీసుకుంటున్నాను. సో, సూపర్ ట్రెండ్ ఏవైతే బై డిఫాల్ట్ కండిషన్ 7 పీరియడ్ అండ్ 3 మల్టిప్లైయర్ ఉందో అదే తీసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇది సింపుల్‌గా నా బై కండిషన్ అనమాట. సో, ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ వస్తదో సింపుల్ మూవింగ్ యావరేజ్ నుంచి నాకేం తెలుస్తదంటే లాంగ్ టర్మ్‌లో పాజిటివ్‌గా ఉంది అని తెలుస్తది. కేలింజర్ నుంచి రాసిన కండిషన్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ప్రెజెంట్ ఒక బయింగ్ సిగ్నల్ షార్ట్ టర్మ్‌లో బయింగ్ సిగ్నల్ క్రియేట్ అవుతుంది అని చెప్తుంది. అండ్ అలాగే సూపర్ ట్రెండ్ క్రాస్ చేసినప్పుడు కూడా ఒక బయింగ్ సిగ్నల్ చెప్తుంది. సో, ఈ 3 కండిషన్స్ మీట్ అయినప్పుడే నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, స్టాప్ లాస్ నేను 99%, 99% పెట్టుకుంటున్నాను. బట్ నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నా అంటే, ఒకవేళ క్లోజ్ అనేది సూపర్ ట్రెండ్ కంటే కిందకొచ్చేస్తే ఎగ్జిట్ అయిపోదాం అని అనుకుంటున్నా. సో, దానికోసం నేను యాడ్ ఎగ్జిట్ కండిషన్ రాసుకొని, ఇక్కడ క్లోజ్. సో, క్లోజ్ అనే కండిషన్ తీసుకొని, ఇక్కడ నేను క్రాసెస్ బిలో
సూపర్ ట్రెండ్ తీసుకొని, సూపర్ ట్రెండ్‌లో ఎప్పుడైతే కిందకి క్రాస్ అవుతుందో అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో, దీనికి నేనిక్కడ కేలింజర్ టూల్ యూజ్ చేస్తున్నాను గాబట్టి, కేలింజర్ ఇండికేటర్ అని రాసుకొని, దీనికి సంబంధించిన సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ గనక నేను చేశాను అనంటే, సో, నాకొచ్చిన రిజల్ట్స్ నాకిక్కడ 14% ఓవరాల్‌గా ప్రాఫిటబుల్‌గా ఉన్నాను. 19 ట్రేడ్స్ జరిగాయి. 9 విన్స్, 10 లాసెస్. యాక్చువల్‌గా విన్ అయిన దానికంటే లాసెసే ఎక్కువ. బట్ విన్ అయిన సార్లు మనం చాలా ఎక్కువ విన్ అయ్యాం. పోయిన సార్లు చాలా తక్కువ పోయింది. సో, అందుకోసమనే మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబుల్‌గా ఉండగలుగుతున్నాం. సో, ఇలాగా సింపుల్‌గా చాలా తక్కువ సిగ్నల్స్ జనరేట్ అయ్యాయి చూడండి. జస్ట్ 19 ట్రేడ్స్‌లోనే మనం 14% ప్రాఫిట్ కన్సిస్టెంట్‌గా తెచ్చుకోగలుగుతున్నాం. సో, ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసమే ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేస్తూ ఉండాలి. అందుకోసమే మనం జనరల్‌గా ఆల్గో ట్రేడింగ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ అని చెప్తూ ఉంటాం. సో, మనం ఎమోషన్స్‌గా ఉండడం వల్లే చాలామంది మార్కెట్‌లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయాలి అంటే ఇలాంటి స్కానర్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో, ఇలాగా నేను స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాను గదా! సో, దీన్నే స్కానర్ కింద ఎలా క్రియేట్ చేస్తాము? సింపుల్‌గా స్కానర్స్‌లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ నేను క్లిక్ చేస్తాను. క్రియేట్ స్కానర్‌లో ఇప్పుడు నిఫ్టీ 500 స్టాక్స్‌లో నేను చూసుకోవాలి అని అనుకున్నా సరే చూసుకోవచ్చు. సో, నిఫ్టీ 500 స్టాక్స్‌లో నాకు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఏవైనా స్టాక్స్ నాకు సిగ్నల్ జనరేట్ చేస్తున్నాయా అని చూస్తాను. సో, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక రాసిన 3 కండిషన్స్ మళ్ళీ రాస్తున్నాను. క్లోజ్, హైయర్ దెన్, తర్వాత సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ. సో, ఎస్ఎంఏలో 100 టైమ్ ఫ్రేమ్ తీసుకోవాలి. ఇప్పుడు యాడ్ అనదర్ కండిషన్ క్లిక్ చేస్తున్నాను. క్లోజ్, క్రాసెస్ అబోవ్, సూపర్ ట్రెండ్ తీసుకుంటున్నాను. తర్వాత ఫైనల్‌గా మనం ఈ వీడియోలో యూజ్ చేసే ట్రెండ్ ప్లస్ వాల్యూమ్ ఆసిలేటర్ ఏదైతే ఉందో అది కేలింజర్ వాల్యూమ్ ఆసిలేటర్. సో, దీంట్లో ఫస్ట్ కేలింజర్ సిగ్నల్ చూసుకోవాలి. ఈ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది హైయర్ దెన్ ఉండాలి. దేనికంటే కేలింజర్ సిగ్నల్ కంటే. సో, ఇక్కడ కేలింజర్ వాల్యూమ్ ఆసిలేటర్‌లో ఈసారి ఇక్కడ కేలింజర్‌ని సిగ్నల్ కింద మార్చి డన్ క్లిక్ చేద్దాం. చేసి కేలింజర్ స్కానర్ అని పెట్టుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి స్టాక్స్ లేవు. మనకి నిఫ్టీ 500 స్టాక్స్‌లో ఎలాంటి స్టాక్ కూడా క్లియర్ బయింగ్ ఇండికేషన్ అనేది ఇవ్వట్లేదు. బట్ ఒకవేళ మనం టైమ్ ఫ్రేమ్ తగ్గించుకొని లెట్ అస్ సే నేను 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నాను. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకొని గనుక స్కాన్ అండ్ సేవ్ చేస్తే నాకు కొన్ని స్టాక్స్ వచ్చాయి. సో, అంటే షార్ట్ టర్మ్‌లో అంటే ఇంట్రాడే బేసిస్‌లో చేయడానికి కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. బట్ నేను ప్రిఫరబుల్లీ ఇలాంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ సింపుల్ స్ట్రాటజీని పొజిషనల్ బేస్డ్ ట్రేడ్స్‌కి మాత్రమే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో, అందుకని మీరు డైలీ ఇలాంటి స్కానర్ క్రియేట్ చేసుకొని డైలీ గనక 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తే ఏ రోజైతే ఒక పర్టిక్యులర్ స్టాక్ మనకిక్కడ స్కానింగ్‌లో వస్తుందో అలాంటప్పుడు మనం ఆ స్టాక్‌ని ఒక్కసారి ట్రెండ్ చూసుకొని సింపుల్‌గా ట్రేడ్ చేసుకొని మనం ప్రాఫిటబుల్‌గా ఉండడానికి ప్రయత్నించొచ్చు. సో, ఈ స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంది గదా! రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. దీన్ని మనం అప్లై చేసుకొని మార్కెట్‌లో ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటూ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.